Hello everyone, welcome to Compete Minds. In this session, we are going to solve some sentence improvement questions. Sentence improvement questions అనేవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ టైప్స్. ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలంటే గ్రామర్ రూల్స్తో పాటుగా లాజికల్గా ఒక పార్ట్తో పాటుగా మిగతా పార్ట్ ఎలా కనెక్టెడ్ అయి ఉంది అనేది మనం అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. లెట్ us see some questions. The first one, let me read the sentence. None of the girl deserve to be selected for this award. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో అండర్లైన్డ్ పార్ట్ అనేది నన్ ఆఫ్ ద గర్ల్ డిజర్వ్. ఇందులో ఈ పార్ట్ అనేది నన్ అనే ఒక ఇండెఫినైట్ ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నన్ అనే దాన్ని నాట్ ఎనీవన్ అనే మీనింగ్లో మనం వాడుతాం. దీన్ని ఒక సింగులర్గా ట్రీట్ చేస్తూ దీంతో పాటుగా మనం సింగులర్ వెర్బ్ని వాడుతాము. సో నన్ తర్వాత మనం డిజర్వ్స్ అనే వెర్బ్ని మనం ఎస్తో కానీ ఈఎస్తో కానీ మనం ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. దీని ప్రకారం చూసినట్లయితే మనకు ఆప్షన్ అనేది నన్ ఆఫ్ ద గర్ల్ డిజర్వ్స్ అనేది అని చాలామంది ఆప్షన్ 4గా పెడుతుంటారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి ఇంకొక ఎర్రర్ ఏంటి అంటే నన్ ఆఫ్ ద గర్ల్ అనేది కూడా మనకి ఎర్రర్ అవుతుందండి. వన్ ఆఫ్ అనే ఈ స్ట్రక్చర్ తర్వాత మనం ఏ విధంగానైతే ఖచ్చితంగా ప్లూరల్ నౌన్ని మెన్షన్ చేయవలసి ఉంటుందో నన్ ఆఫ్ తర్వాత కూడా మనం ఖచ్చితంగా ప్లూరల్ నౌన్ని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. నన్ ఆఫ్ ద గర్ల్ అనేది మనకి గ్రామటికల్గా ఎర్రర్ అవుతుంది. నన్ ఆఫ్ ద గర్ల్స్ అని ప్లూరల్ ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో నన్ ఆఫ్ ద గర్ల్స్ డిజర్వ్స్, ఇక్కడ ఈ డిజర్వ్స్ అనే వెబ్ గర్ల్స్కి సంబంధించింది కాదండి, నన్నకు సంబంధించింది. సో నన్ ఆఫ్ ద గర్ల్స్ డిజర్వ్స్ టు బి సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్ అనేది మనకి గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ నన్ ఆఫ్ ద గర్ల్స్ డిజర్వ్స్. సో ఆప్షన్ 2 అనేది మనకి గ్రామటికల్గా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. Unless she does not study French carefully, she cannot get the highest marks in the class. ఈ సెంటెన్స్లో మనం అన్లెస్ అనే వర్డ్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అన్లెస్ అనేది ఒక నెగిటివ్ కండిషనల్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ అన్లెస్తో పాటుగా ఇంకో నెగిటివ్ వాడడం అనేది ఎర్రర్ అవుతుంది. బట్ ఈ సెంటెన్స్లో అన్లెస్తో పాటుగా నాట్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ద యూసేజ్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఈస్ రాంగ్ హియర్. కాబట్టి మనం ఖచ్చితంగా అన్లెస్తో పాటుగా మనం ఈ నాట్ని వాడకూడదు. అండ్ ఈ అండర్లైన్డ్ పార్ట్లో సి అనేది ఒక థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం స్టడీకి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం చేర్చవలసి ఉంటుంది. సో దీని ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే అన్లెస్ సి స్టడీస్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆప్షన్ 2. అన్లెస్ సి స్టడీస్ ఫ్రెంచ్ కేర్ఫుల్లీ సి కెనాట్ గెట్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఈ విధంగా అన్లెస్తో పాటు మనం వేరే నెగిటివ్ వర్డ్స్ని వాడము, ఎందుకంటే అన్లెస్ అనే వర్డే ఒక నెగిటివ్ కండిషనల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి. నౌ లెట్ us see the next question. Observe this. The foreign delegation received a warm welcome from the governor who presented them with a report on the development projects underway in the city. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అండర్లైన్డ్ పార్ట్ హూ ప్రెజెంటెడ్ దెమ్ విత్ ఏ రిపోర్ట్. ఈ అండర్లైన్డ్ పార్ట్లో మనం ఒక ప్రొనౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఈ సెంటెన్స్ చూసుకునేసరికి ద ఫారెన్ డెలిగేషన్ అనే ఒక కలెక్టివ్ నౌన్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. కలెక్టివ్ నౌన్ని ఎప్పుడు కూడా మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాము మరియు దీంతో పాటుగా సింగులర్ వెర్బ్ని వాడుతాము మరియు దీన్ని ఫర్దర్గా రెఫర్ చేసేటప్పుడు సింగులర్ ప్రొనౌన్స్ని మాత్రమే మనం వాడుతాం. ఈ కలెక్టివ్ నౌన్లో ఇండివిజువల్ ఐటమ్స్ని రెఫర్ చేసేటప్పుడు తప్ప మనం రిమైనింగ్ సందర్భాల్లో ఈ కలెక్టివ్ నౌన్ ఎప్పుడు కూడా మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాము. సో ద ఫారెన్ డెలిగేషన్ బదులుగా వాడినటువంటి ఈ దెమ్ అనే ప్రొనౌన్ అనేది ఎర్రర్ అని మనం చెప్పవచ్చు. సో ఈ సెంటెన్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఈ దెమ్ ప్లేస్లో ఇట్ అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇట్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ 3. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. Observe this. If they will get married, they will probably settle in Mumbai. ఇది ఒక కండిషనల్ సెంటెన్స్. ఇది ఒక పాసిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ప్రాబబ్లీ, విల్ ప్రాబబ్లీ సెటిల్ అని ఒక
పాజిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కండిషనల్ సెంటెన్సెస్లో పాజిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ని మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో చెప్తాం. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో మనం ఇఫ్తో పాటుగా ప్రెజెంట్ సింపుల్ని వాడుతాము. అలానే మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని మనం వాడుతాము. సో మనకి అండర్లైన్డ్ పార్ట్లో మనం ఇఫ్తో పాటుగా ప్రెజెంట్ సింపుల్ని మనం వాడవలసి ఉంటుంది. కాబట్టి ఇఫ్ దే గెట్ మ్యారీడ్ అని ఎక్స్ప్రెస్ చేసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇఫ్ దే గెట్ మ్యారీడ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దే అనేది ప్లూరల్ కాబట్టి గెట్ అనేది మనం ఎస్ కానీ ఎస్ కానీ చేర్చవలసిన అవసరం అనేది మనకి లేదు. సో ఇఫ్ దే గెట్ మ్యారీడ్ దే విల్ ప్రాబబ్లీ సెటిల్ ఇన్ ముంబై అనేది మనకి గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. The chefs worked so hard and in the end they were proud of the exquisite meal he had prepared on their own. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద చెఫ్స్ అని ఒక ప్లూరల్ ఫామ్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే దే వర్ ప్రౌడ్ అని ఫర్దర్గా ప్లూరల్ ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ అండర్లైన్ పార్ట్లో హీ అనే ఒక సింగులర్ని ఎక్స్ప్రెస్ చేయడం గమనించవచ్చు మనం. సో ద యూసేజ్ ఆఫ్ హీ ఈజ్ రాంగ్ హియర్. ఎందుకంటే ఈ సెంటెన్స్లో హీకి సంబంధించినటువంటి రిఫరెన్స్ అంటే ఈ ప్రొనౌన్కి సంబంధించినటువంటి యాంటిసిడెంట్ ఈ సెంటెన్స్లో ఎక్కడ లేకపోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ హీ అనేది మనకి ఎర్రర్ అవుతుంది. సెంటెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ హీకి బదులుగా దే అని రాసినట్లయితే దే అనే వర్డ్ చెఫ్స్ని అలానే ఇక్కడ ఫర్దర్గా దే ఉండడం వల్ల దే అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం హీ అనేది మనకి ఎర్రర్ కాబట్టి దే అని రాసినట్లయితే మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ దే హ్యావ్ అనేది ఎర్రర్ అవుతుందండి. ఎందుకంటే వర్క్డ్ అండ్ వర్ ప్రౌడ్ అని సెంటెన్స్ అనేది కంప్లీట్గా పాస్ట్లో ఉండడం వల్ల మనం ప్రెజెంట్తో ఉన్నటువంటి ఆప్షన్ 3ని మనం కన్సిడర్ చేయలేము. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆప్షన్ 2. ఈ విధంగా మనకి అండర్లైన్ పార్ట్తో పాటుగా సెంటెన్స్లో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్స్తో ఈ అండర్లైన్ పార్ట్ అనేది లాజికల్గా ఎలా కనెక్ట్ అయి ఉంది అనేది మనం అబ్జర్వ్ చేసి ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ని మనం యాక్యురేట్గా సాల్వ్ చేయొచ్చు. నౌ లెట్ us see the next one. Observe this. When we were on holiday in Kerala, we were visiting much beautiful tea terraces and spice gardens. ఈ సెంటెన్స్లో మనకి అండర్లైన్డ్ పార్ట్లో మచ్ అనే వర్డ్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మచ్ అనే వర్డ్ని మనం అన్కౌంటబుల్ నౌన్స్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఈ సెంటెన్స్లో దీంతో పాటుగా ఉన్నటువంటి బ్యూటిఫుల్ టీ టెర్రసెస్ అని ఒక ప్లూరల్ ఫామ్ ఉండడం మనం గమనించవచ్చు. సో ద యూసేజ్ ఆఫ్ మచ్ ఈజ్ రాంగ్ హియర్. ఈ మచ్కి బదులుగా మనం మెనీ అనే వర్డ్ని వాడవచ్చు. మెనీ అనే వర్డ్ని కౌంటబుల్ నౌన్స్తో వాడతాము. సో మెనీ తర్వాత మనం ప్లూరల్ నౌన్స్ని మెన్షన్ చేయవచ్చు. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే వెన్ వీ వర్ హాలిడే కాబట్టి విజిటెడ్ అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సో వీ విజిటెడ్ మెనీ అనేది మనకి సెంటెన్స్ని గ్రామటికల్గా కరెక్ట్ చేస్తుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 3లో విజిటెడ్ మెనీ అని ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈజ్ ఆప్షన్ 3. ఈ విధంగా మనం మచ్తో పాటుగా అన్కౌంటబుల్ నౌన్స్ని వాడుతాము, మెనీతో పాటుగా మనం కౌంటబుల్ నౌన్స్తో వాడుతాము. కాబట్టి అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈజ్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. Observe this. Critics argue that the drawbacks of social media outweigh that of traditional forms of communication. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డ్రాబ్యాక్స్ అనే ఒక ప్లూరల్ ఫామ్ని ఫర్దర్గా ఈ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క అని ఇక్కడ ఒక సింగులర్ ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చండి. డ్రాబ్యాక్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ దట్ వాడడం అనేది మనకి ఎర్రర్ అవుతుంది. సో మనం దట్ ప్లేస్లో ఏంటి రాయొచ్చండి, దోజ్ అని మనం రాసినట్లయితే సెంటెన్స్ అనేది మనకి గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం దేన్ని కంపేర్ చేస్తున్నామండి, డ్రాబ్యాక్స్ ఆఫ్ సోషల్ మీడియా అని ఒక ప్లూరల్ ఫామ్ మనం ఇక్కడ వాడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క అని దట్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో దట్ అనేది మనం సింగులర్ ఫామ్లో వాడతాం కాబట్టి ఈ పర్టికులర్ సెంటెన్స్లో దట్ అనేది మనకి ఎర్రర్ అవుతుంది. దోజ్ అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దోజ్ అవుట్వే దోజ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మ్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ సోషల్ మీడియా outweigh
దోస్ ఆర్ ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. The manufacturer informed the company that neither of their orders were ready. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ద మ్యానుఫ్యాక్చరర్ సింగులర్ ఇన్ఫార్మ్డ్ ద కంపెనీ, కంపెనీకి ఇన్ఫార్మ్ చేశారు. ఎవరు ఇన్ఫార్మ్ చేశారండి? మ్యానుఫ్యాక్చరర్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ సింగులరే, అలానే కంపెనీ కూడా సింగులరే. దట్ నెయిదర్ ఆఫ్ దేర్ ఆర్డర్స్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీకి చెప్తున్నారు, సింగులర్కి చెప్తున్నారు కాబట్టి కంపెనీ యొక్క ఆర్డర్స్. కానీ ఇక్కడ మనకి ఏముందండి? ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ దేర్ అనేది మనకి ఎర్ర అని మనం చెప్పవచ్చు. కంపెనీని రిఫర్ చేస్తూ ప్రొనౌన్ వాడారు కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ కంపెనీ అనే ఒక సింగులర్ నౌన్ ఉంది కాబట్టి మన ప్రొనౌన్ కూడా సింగులర్గా ఉండాలి. సో ఇట్స్ అని రాసినట్లయితే మనకి సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుందండి. సో ఇది ఇట్ ఈజ్ నాట్ ఇట్స్. సో ఇది ఇట్ ఈజ్ కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ కాదండి. సో దేర్ అనేది కూడా మనకి కరెక్ట్ కాదు. ఇట్స్ అని ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3లో ఉండడం మనం గమనించవచ్చు. బట్ నెయిదర్ తర్వాత మనం ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ని వాడుతాం మనం. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. సో ఈ విధంగా మనకు ఒక సెంటెన్స్లో ఒక సింగులర్ నౌన్ ఉన్నట్లయితే దాన్ని మనం ఫర్దర్గా రిఫర్ చేసేటప్పుడు సింగులర్ నౌన్నే వాడవలసి ఉంటుంది. దీని ప్రకారం మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. ఈ విధంగా మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ని అండర్లైన్ పార్ట్తో పాటుగా ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్స్ని మనం కంపేర్ చేస్తూ లాజికల్గా ఎలా కనెక్ట్ అయి ఉంది అని చూసి మనం ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ని యాక్యురేట్గా సాల్వ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.